హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్లో మనం లెన్సెస్ గురించి నేర్చుకున్నాం కదా. ఇక్కడ చూడండి, 2 లెన్సెస్ చూపించాను. ఒకటి కాన్వెక్స్ లెన్స్, 2 కాన్కేవ్ లెన్స్. దీన్నే బై కాన్వెక్స్, దీన్ని బై కాన్కేవ్ లెన్స్ అంటారు. సరే, వీటిల్ని ఇలా కూడా పిలుస్తారు. ఈ కాన్వెక్స్ లెన్స్ని కాన్వెక్స్ లెన్స్ అంటారు. దీన్ని కాన్కేవ్ లెన్స్ని కాన్వెక్స్ లెన్స్ అంటారు. అసలు ఈ పేర్లు ఎలా వచ్చినాయి అనేది నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్లో ఎడ్జెస్ థిన్‌గా ఉన్నాయి, పైన కింద. మిడిల్ పార్ట్ థిక్‌గా ఉంది. ఓకే. కాన్కేవ్ లెన్స్‌లో ఎడ్జెస్ థిక్‌గా ఉన్నాయి, మిడిల్ పార్ట్ థిన్‌గా ఉంది. జాగ్రత్తగా గమనించారు కదా. ఈ ఎడ్జెస్ అనేవి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు. ఎడ్జెస్ని బట్టి లెన్స్ యొక్క ప్రాపర్టీని చెప్తాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఈ లెన్స్ చూడండి. ఈ ఎడ్జ్ ఎలా ఉందో చూడండి, గమనించండి ఒకసారి. థిన్‌గా ఉంది. సో థిన్‌గా ఉంది అంటే ఈ లెన్స్ యొక్క ప్రాపర్టీ చెప్తుంది. థిన్‌గా ఉంది అంటే అది ఏ లెన్స్? ఇక్కడ చూడండి ఒకసారి. థిన్‌గా ఉంది అంటే కాన్వెక్స్ లెన్స్. సో దీనికి ముందుగా ఏం పెడతానంటే దాని యొక్క ప్రాపర్టీని చివరన యాడ్ చేస్తాను, కాన్వెక్స్. ఓకే. అయితే ఒక సైడ్ ఎత్తుగా ఉంది, బల్జింగ్ అవుట్. ఇది కాన్వెక్స్ లెన్స్ అయితే, కాన్వెక్స్ సర్ఫేస్ అయితే, ద అదర్ సర్ఫేస్ ఇన్వర్డ్, ఇదేమవుతుంది? కాన్కేవ్ అవుతుంది. సో ఆల్రెడీ మనం ప్రాపర్టీ నేమ్ పెట్టేసాం, అదర్ ప్రాపర్టీ కాన్కేవ్. కాబట్టి దీన్ని కాన్కేవో అని రాయాలి. ఓకే. అర్థమైతే ఈ లెన్స్కి పేరు పెట్టండి. థ్యాంక్ యూ.